హాయ్ ఎవ్రీబడి, నేను మీ లక్ష్మి. వరమైదరి చేరవ 13 ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఆర్యన్ని మెచ్చుకోలుగా చూస్తూ, నీ పొగరు వగరు ఈ వయసులో సహజమే, కానీ అన్ని చోట్ల ముక్కుసూటితనం పనికిరాదు యంగ్ మ్యాన్ అని నవ్వి టేబుల్ వారుగా కూర్చున్నారు సత్యదేవ్. సార్, నన్ను పిలిచిన కారణం చెప్తారా? నాకు వర్క్ ఉంది అన్నాడు ఆర్యన్. చెప్తానులే ఓయ్, ఉండు కాసేపు, బోరు కొడుతుంది, కబుర్లు చెప్పుకుందాం అని నవ్వాడు సత్య. ఆయన్ని వింతగా చూశాడు ఆర్యన్. ఏంటి అంటూ కళ్ళెగరేసి, నిన్ను చూస్తుంటే 25 సంవత్సరాల క్రితం నన్ను నేను చూసుకున్నట్లుంది. ఇలాగే ఉన్నా. అది నచ్చే మా మామగారు 100 కోట్ల ఆస్తి, రాకాసిగాంపైనే తన కూతుర్ని నా చేతిలో పెట్టి నీ ఇష్టం అన్నాడు. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. 100 కోట్లను 1000 కోట్ల ఆస్తిగా చేశాను. రాకాసి కాస్త రూపాంతరం చెంది బ్రహ్మరాక్షసిగా మారింది. చూసావా నా టాలెంట్ అంటూ నవ్వాడు సత్యదేవ్. ఆర్యన్ చిన్నగా నవ్వాడు సత్యదేవ్ చమత్కారమైన మాటలకు. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నాడా అనే కదా నీ డౌట్? కాబోయే అల్లుడి దగ్గర దాపరకాలెందుకు చెప్పు, అందుకే చెప్పేస్తున్నా. ఎప్పుడు పెట్టించమంటా ముహూర్తాలు అన్నారు సత్య. సార్, డోంట్ బీ సిల్లీ, ఆడుకోవడానికి నేనే దొరికానా మీకు? నమస్తే అంటూ చేతులు జోడించి లేచాడు ఆర్యన్. ఆగవయ్యా, జోక్ చేయడానికి నాకేం పని పాట లేదేంటి? మొత్తం అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఉంటే నువ్వేంటి ఓ ఎగేసుకుంటూ వెళ్తున్నావు అని ఆర్యన్ భుజాలు పట్టుకుని సీట్లో కుదేశాడు సత్య. ఆశ్చర్యంగా చూశాడు ఆర్యన్. ఓకే, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. హారికను ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు? సెకండ్, కంపెనీ సీఈఓగా ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటావు? ఒక డేట్ చెప్పి వెళ్ళు అన్నాడు సత్య. సార్, మీకు అంతా తెలిసే నన్ను బ్లేమ్ చేస్తున్నారని అర్థమైంది. హారికను నేను పెళ్లి చేసుకోను. మీ కంపెనీ సీఈఓగా అయ్యేంత సీను నాకు లేదు అన్నాడు ఆర్యన్. తను ఏదో చిన్నతనంలో చేసింది క్షమించలేవా? ఎదుటివారి మనసు ముక్కలు చేస్తే అది చిన్నతనం కాదు సార్, మూర్ఖత్వం, పొగరు, డబ్బు మదం అంటారేమో. నిజమే, దానికి మూర్ఖత్వం ఉంది. అది తన మదర్ నుండి వచ్చింది, కాదనను. తనను మార్చుకోలేవా? ఒక్కసారి ఆలోచించు. నీది నిజమైన ప్రేమ. హారిక నిన్ను లవ్ చేసింది. అది తనకు తెలియలేదు. తనకే తెలిసే ప్రయత్నం చేయకుండా, నిన్ను చూడకుండా ఉండలేక అబ్రాడ్ వెళ్ళిపోయింది అన్నాడు సత్య. ఆర్యన్ ఆలోచనలో పడ్డాడు. ఎవరో వాళ్ళ స్వార్థం కోసం హారికను పావుగా వాడుకున్నారు. తప్పు చేసిన వాళ్లకు ఒక అవకాశం ఇస్తే అనుకుని, ఓకే సార్, మీ మాటలతో ఏకీభవిస్తా. మీరు అన్నట్లే ఒక అవకాశం ఇస్తాను మీ అమ్మాయికి అన్నాడు. మరి కంపెనీకి వస్తావా అడిగాడు ఆశగా సత్య. సారీ సార్, నేను ఓన్గా లైఫ్లో ఎదగాలని అనుకుంటున్నా. మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను. నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్ అన్నాడు ఆర్యన్. ఓకే, నీ ఇష్టం. బ్యాంక్ మేనేజర్తో అయినా మాట్లాడతాను, కాదనకు అంటూ ఆర్యన్ మాట్లాడనివ్వకుండా ఫోన్ చేసి తన మేనల్లుడు వస్తాడు, లోన్ శాంక్షన్ అయ్యేలా చూడమన్నాడు సత్యదేవ్. ఓకే సార్, మీరు అంతగా చెప్పాలా? టుమారో పంపించండి అని వినయంగా చెప్పాడు మేనేజర్. రేపు వెళ్ళు ఆర్యన్ అని కాసేపు మాట్లాడుకున్నారు. హారిక కోసం అన్నీ చెప్పాడు సత్యదేవ్. ఆర్యన్కి క్లారిటీ వచ్చింది. హారికది చైల్డ్ బిహేవియర్ అని, ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తుంది అని, మేడంని చాలా సానపెట్టాలి, అప్పుడే లైన్లోకి వస్తుంది అనుకుని ఓకే సార్ వెళ్తా అన్నాడు. వెళతా కాదు, అల్లుడు వెళ్ళి వస్తా అనాలి. సార్ కాదు, మావయ్య అని పిలువు, ఓకేనా అన్నాడు సత్యదేవ్. చిన్నగా నవ్వేసి, మీ అమ్మాయిని చేసుకున్నాక మావయ్య అని పిలుస్తా, అంతవరకు సార్నే, బై అంటూ వెళ్ళిపోయాడు ఆర్యన్. ఆర్యన్ కంపెనీ స్టార్ట్ చేసి సత్యదేవ్ గారు ఇచ్చే సలహాలు సూచనలతో బిజినెస్లో రాకెట్లా దూసుకుపోతున్నాడు. నీరజ భర్తకు యుఎస్లో జాబ్ రావడంతో వెళ్ళాడు. అది సత్యదేవ్ కంపెనీలో మేనేజర్గానే పంపాడు. కాలగర్భంలో 2 సంవత్సరాలు కలిసిపోయాయి. హారిక ఇండియన్ ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు సత్యదేవ్ కూతుర్ని రిసీవ్ చేసుకోవడానికి. కళ్ళకు బ్లాక్ గూగుల్స్, మినీ స్కర్ట్, స్లీవ్లెస్ టీషర్ట్
షోపీస్లా ఉన్న హారికను చూసి సత్యదేవ్ ఆనందం ఆవిరైపోయింది. రిచ్ ఫ్యామిలీ అయినా అంత షోపీస్లా ఎప్పుడూ ఉండేది కాదు. తను కొన్ని ఎథిక్స్తో పెంచాడు. చాముండి ఎంత ఫ్యాషన్ రుద్దాలని చూసినా తన మాటలు చెల్లుబడి అయ్యేవి కాదు. అలాంటిది హారికను చూసి మొహం చిట్లించాడు. డాడ్ అంటూ పరుగున వచ్చి హగ్ చేసుకుంది హారిక. హౌ ఆర్ యూ బేబీ అన్నాడు తల నిమురుతూ. ఫైన్ డాడ్ అంటూ వెనక్కి తిరిగి చూసింది హారిక. వెనుక జుట్టు మెడ వరకు పెంచి చెవిపోగు పెట్టి మెడలో పిచ్చి పిచ్చి చైన్స్ వేసి చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఊగుతూ ఉన్న విక్రాంత్ ఆకారాన్ని మరింత వింతగా చూశాడు సత్యదేవ్. హాయ్ అంకుల్ అంటూ హగ్ చేసుకున్నాడు అతను. ఏయ్ చీ వదులు అంటూ పురుగును విదిలించినట్లు విదిలించి ఎవరు బేబీ ఈ విచిత్రజీవి అంటూ ఎగాదిగా చూశాడు. అంకుల్ నన్ను గుర్తుపట్టలేదా అంటూ కాలు ఫ్లోర్ని తాకిస్తూ చిందేశాడు. ఎవడ్రా నువ్వు జూ నుండి పారిపోయిన చింపాంజీలా అంటూ మొహం వికారంగా పెట్టాడు సత్యదేవ్. డాడ్ విక్రాంత్ బావ తను గుర్తుపట్టలేదా అంటూ నవ్వింది హారిక. విక్రాంత నువ్వు మనిషి అవతారం నుండి యానిమల్లా మారితే ఎవరు గుర్తుపడతారు? అవును వీడు నీతో వచ్చాడేంటి అనుమానంగా చూశాడు సత్యదేవ్. బావ 6 నెలల నుండి నా ఫ్లాట్లో ఉంటున్నాడు. అంకుల్ అడ్రస్ ఇచ్చారంట అంది హారిక. చాము నువ్వు మారవు అంటూ పళ్ళు నూరుకుని పదండి వెళ్దాం. ఏరా మంకీ నీకు కారుందా అన్నాడు సత్య. డాడ్ వస్తారు అంకుల్ అని చెప్పి బై బేబ్ నైట్ పబ్లో మీట్ అవుదాం అంటూ వంకర్లు తిరుగుతూ ఊగుతూ వెళ్ళాడు విక్రాంత్. కారు ఎక్కాక వాడు నీ ఫ్లాట్లో ఉంటున్నాడని నాకు చెప్పే పనే లేదా అంటూ సీరియస్గా అడిగాడు సత్య. సారీ డాడ్ మామ్ చెప్పొద్దంది అందుకే అంటూ నసిగింది హారిక. మీ మామకి ఈ జన్మకి బుద్ధి రాదు అని విసుక్కున్నాడు సత్యదేవ్. హారిక ఫారెన్ కల్చర్ బాగా వంట పట్టించి పబ్బులు డిస్కోలు డ్రింక్ చేయడం మోడర్న్ పీస్లా రెడీ అవ్వడం టోటల్గా చేంజ్ అయ్యింది. ఆరాధ్య కలిస్తే తనని రమ్మని ఫోర్స్ చేసింది పబ్కి హారిక. తను బాధపడుతుందని తప్పక వెళ్ళింది ఆరాధ్య. టకటక టకాయి ఎత్తేసి గుడుక్కుని మింగేసి డయాస్ మీదకు వెళ్ళి డాన్స్ చేస్తున్న హారికను చూసి కళ్ళు తేలేసింది ఆరాధ్య. కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని హారికను చూస్తున్నాడు ఆర్యన్. విక్రాంత్ టచ్ చేస్తూ చేతుల మీద వేసి తడుముతుంటే హారిక ఫోర్స్గా నెట్టేసి ఏయ్ విక్రాంత్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అంటూ వేలు చూపించి వార్నింగ్ ఇచ్చింది హారిక. బేబీ ఇట్స్ కామన్ అంటూ చేయి పట్టుకోబోయాడు విక్రాంత్. షడప్ అంటూ అరిచి వేరే సైడ్కి వెళ్ళింది హారిక. ఆర్యన్ చిన్నగా నవ్వుకొని మొహానికి మాస్క్ పెట్టుకుని వెళ్ళాడు. ఎస్ మిస్ అంటూ పొలైట్గా విష్ చేసి చెయ్యి ఇచ్చాడు ఆర్యన్. ఏదో ట్రాన్స్లో అలాగే చూస్తూ ఆటోమేటిక్గా చెయ్యి ఇచ్చింది హారిక. చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ డ్యాన్స్ మూమెంట్స్ ఇస్తున్నాడు ఆర్యన్. తన కళ్ళలోకి చూస్తూ ఉంది హారిక. ఒక అరగంట గడిచాక సైడ్ అయిపోయి ఆర్యన్ చుట్టూ వెతికి ఏదో మిస్ అయ్యాను అనే ఫీలింగ్తో డల్గా కిందకు వచ్చింది హారిక. ఏంటే హుషారుగా వెళ్ళావు ఇప్పుడేంటి గాలి తీసిన బెలూన్లా వచ్చావు అంది నవ్వుతూ ఆరాధ్య. నథింగ్ అని ఆ కళ్ళను నేను ఎక్కడో చూశాను చాలా తెలిసినవి అనుకుంది హారిక. ఏంటే గొనుక్కుంటున్నావు పైకంటే నాకు వినిపిస్తుంది కాదే అని. ఎవరే నీతో మిస్బిహేవ్ చేసినాడు అంకుల్తో చెప్పు వాడి తోలు ఒలిచేస్తారు అంది వారగా చూస్తూ ఆరాధ్య. వాడా నాకు బాగా అవుతాడులే ఇవాళ ఓవర్గా బిహేవ్ చేశాడు వాడి కోసం వదిలే పద అంటూ లేచింది హారిక. డాడ్ నువ్వు ఇచ్చిన ఫూలిస్ ఐడియా వల్ల నేను హారిక దగ్గర బ్యాడ్ అయ్యాడు అంటూ అరిచాడు విక్రాంత్. ముందు మ్యాటర్ చెప్పరా తింకర పొల్లయ్య అన్నాడు దినకర్. పబ్లో జరిగింది చెప్పాడు విక్రాంత్. ఏరా 6 నెలలు దానితో ఉన్నావు ఎప్పటికీ వరకు దానితో అన్నాడు మొహం అదోలా పెట్టి. టచ్ చేస్తే ఊరుకునేది కాదు అందుకే దూరంగా ఉన్నా ఎక్కడ నన్ను అవాయిడ్ చేస్తుందో అని అన్నాడు విక్రాంత్. చాలా కరోడా అన్నమాట. దాని పొగరు అణిచేయాలంటే చాముండేశ్వరి ద్వారానే మనం మూవ్ అవ్వాలి. నీకు త్వరలో పెళ్లి చేస్తా హారికతో అని వెళ్ళాడు దినకర్. ఉదయాన్నే వచ్చిన దినకర్ను చూసి వచ్చాడు శనిగాడు కోడినెత్తిన ముట్టి మరీ కూయించినట్లున్నాడు. తెల్లవారడానే గ్రద్దలా వాలిపోయాడు అని మనసులో పచ్చి బూతులు తిట్టుకుంటూ సత్యదేవ్
హాయ్ బావా అని క్లోజప్ యాడిచ్చిన మెల్లగా చాముండేశ్వరి పక్కన చేరి, చెల్లాయ్ విక్రాంత్కి హారిక అంటే పిచ్చి ప్రేమ, హారికకు కూడా ఇష్టమే, ఇద్దరికి ముడివేసేస్తే మన కళ్ళ ముందు చిలక గోరింకలా హ్యాపీగా తిరుగుతారు. నువ్వు పెళ్లి జరిగేలా చూడాలి. నా చెల్లెలు అనుకుంటే ఏదైనా ఎంత నిమిషాల్లో జరిగిపోతుంది అంటూ గ్యాస్ కొట్టి ఉబ్బేశాడు దినకర్. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బడ్డీస్.